ఓటెన్ టీవీకి స్వాగతం. ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డులో రైతులు దోచుకుంటున్న తీరు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డులో కరోనా సమయంలో ప్రజలకు కూరగాయలు అందుబాటులో ఉండేందుకు అధికారులు వర్క్షాప్ రోడ్లో ఒక రైతు బజార్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కొంతమంది వ్యాపారస్తులకు కరోనా సమయంలో కూరగాయలు అమ్ముకునే అవకాశం కల్పించారు. కరోనా టైంలో బ్రతకడానికి పెట్టిన షాపులు ఇప్పుడు కస్టమర్ని దోచుకునే పనిలో ఉన్న రైతులు కరోనా అయిపోయి 5 సంవత్సరాలు అవుతున్నా ఈ షాపులను అక్కడి నుండి తొలగించలేదు. ఈ ప్రాంతంలో అనధికార రైతు బజార్ వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, గతంలో కూడా ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగాయని, ఈ షాపులు అక్కడి నుంచి తొలగించాలని స్థానిక ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళినట్టు సమాచారం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా అధికార రైతు బజార్ తొలగించట్లేదు. వారి ఆవేదనను స్థానిక కార్పొరేటర్ల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్ళినా పట్టించుకోలేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ పెట్టిన షాపుల నుంచి అధికారులకు నెల అందుతున్నాయని బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక కార్పొరేటర్ గత కౌన్సిలింగ్లో పెట్టిన వీటిని తొలగించే విషయంలో విఫలమైన అధికారులు, అనేక రకాల యాక్సిడెంట్లు అవుతున్నా పట్టించుకొని అధికారులు నిత్యం స్కూల్ వ్యాన్, ఆర్టీసీ బస్సులతో కిటకిటలాడే ఈ రోడ్డు సగం కూరగాయల షాపులు పెట్టి రోడ్లను ఆక్రమించిన వైనం డ్రైనేజీని సైతం మూసివేసి వ్యాపారాలు చేస్తున్న రైతులు. ఇప్పటికైనా అధికారులు అనధికార రైతు బజార్పై దృష్టి పెట్టి షాపులను తొలగించి ట్రాఫిక్కి అంతరాయం లేకుండా చూడాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.